భారతదేశ సముద్ర తీర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 29న విశాఖలోని నోవాటెల్ హోటల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఎస్ దివాకర్ వెల్లడించారు. శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1976 మార్చి 29న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా కేవలం 8 డ్రెడ్జర్లతో ప్రారంభమైన సంస్థ నేడు 21 అత్యాధునిక నౌకలతో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఒకప్పుడు 3500 క్యూబిక్ మీటర్ల హోపర్ సామర్థ్యం ఉన్న సంస్థ నేడు దానిని 12,000 క్యూబిక్ మీటర్లకు పెంచుకుందని తెలిపారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో సంస్థ ఉద్యోగులు, మాజీ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, వాటాదారులు పాల్గొని సంస్థ సాధించిన విజయాలను స్మరించుకోవాలని కోరారు. ఆల్మోస్ట్ 50 years ఆఫ్ జర్నీ మేమందరం కలిపి ఫస్ట్ టైం ఒక 50 years ఆఫ్ గోల్డెన్ ఇయర్స్ని మేము సెలబ్రేట్ చేయబోతున్నాము. దట్స్ ఆన్ 29th March 2026 నోవాటెల్లో ఎట్ ఈవినింగ్ 5:30కి మేము దాన్ని ప్లాన్ చేసాము. సో ఈ 50 years ఆఫ్ సెలబ్రేషన్ అన్నది నా డేస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ నో ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో మనకి 50 years సెలబ్రేషన్ అనేది ఇట్స్ గాడ్స్ గివెన్ అన్ ఆపర్చునిటీ అనమాట. అది rarely you come across the people they're celebrating 50 years, 75 years and 100 years. సో ఇది ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యి మా ఎంప్లాయీస్ అట్లాగే ఎంప్లాయీస్ అట్లాగే మినిస్ట్రీ అట్లాగే స్టేక్ హోల్డర్స్ అండ్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఎవ్రీబడి కోఆపరేషన్ వల్ల దీన్ని సంతోషంగా అందరితో దాన్ని ఈ 50 year గోల్డెన్ జూబ్లీని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీ అందరితో మా యొక్క సంతోషాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లాగే మేము ఇంకా ముందుకు సాగాలని ఇంకా అభివృద్ధి చెందుతూ మేము నేషనల్ బిల్డింగ్లో వీఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ రోల్ అనమాట. ఇంకా ఎక్కువగా మేము నేషనల్ బిల్డింగ్ కోసం పోర్ట్ ట్రస్ట్ బిల్డింగ్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం అని చెప్పి మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ కూడా మేము ఎక్స్పాండ్ కావాలనే ఉద్దేశంతో ఇంకా రాబోయే రోజుల్లో 75 years అట్లాగే గోల్డెన్ 100 years కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశంతో మేము ముందుకు నడవబోతున్నాము. సో ఈ యొక్క 50 years గోల్డెన్ జూబ్లీని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక మీట్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టాము. సో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ కానీ వీఆర్ రెడీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ ఆస్క్ ఐల్ బి ఏబుల్ టు express. 50 years and like when you talk about the major achievement, there are so many other achievements are there. I can't simply say that when we started our Dredging Corporation of India, when it is incorporated in 1976, we were initially work ఏమైందంటే అది సెంట్రల్ డ్రెడ్జింగ్ ఆర్గనైజేషన్ చెప్పేసి ఇట్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేదండి. దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 dredgers. దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్లీ యూస్ టు క్యారీ అవుట్ ద డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ ద మేజర్ పోర్ట్స్. దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 dredgers. Subsequently సెంట్రల్ గవర్నమెంట్ రిలైజ్ దట్ వై షుడ్ వీ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్, దిస్ ఇస్ మెరైన్ రిలేటెడ్ కదా అని చెప్పి ఈ డ్రెడ్జెస్ మూడింటిని పలికి ఏం సారంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 1968లో హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ 1968 తర్వాత వాళ్ళు కూడా ఒక 2-3 డ్రెడ్జెస్ని కొని దానికి యాడ్ చేసుకుంటూ డ్రెడ్జ్ 8 వరకు వచ్చిందనమాట. సో 3 dredger నుంచి నెంబర్ 8 వరకు వెళ్ళింది. దాని తర్వాత at one point of time షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో రన్నింగ్ దేర్ వెజల్స్ ఫర్ కమర్షియల్ పర్పస్, వేరాజ్ DCI ఫర్ ద పోర్ట్ డెవలప్మెంట్ కోసం వాడే వెజల్స్ కదా అని చెప్పి దీన్ని కార్వ్ అవుట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి సో 1976లో March 29th దే కార్వ్డ్ అవుట్ DCI అనమాట. సో వెన్ వీ టుక్ ఓవర్ ఇట్ వాజ్ అబౌట్ Dredge 8, ఇట్ వాజ్ 8 వెజల్స్. సో ఆ టైంలో చూసినట్లయితే సీ ద డెవలప్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్ ద పోర్ట్స్ ఆర్ హ్యావింగ్ అబౌట్ 10 to 12 meters of the depth. And the total tonnage of the vessel used to be around 35,000, 40,000 అనమాట. అంటే 35-40,000 ఉన్న వెజల్కి 4 to 5 meters డ్రాఫ్ట్ సరిపోయింది. సో పోర్ట్స్ have decided that around 10 to 12 meters ఉన్నట్లయితే సరిపోతున్నప్పుడు సో when vessels are restricted up to 10 to 12 meters depth ఉండేది. సో the capacity of the vessels is to be 3,500 max to 4,500 vessel capacity ఉండేది. But over a period of time, because of economic of scale and global infrastructure పెరగడంతో we wanted to compete with globally. So in last 50 years లో there is a lot of change has taken place. Now with respect to the infrastructure, ports have deepening from 10 meters to 22 meters today. That means they have gone by almost another 10 meters. So Paradip port, when we are dredging, it was just only 10 meters, now gone to 22 meters. Subsequently they used to have only 5-6 berths. Now they have gone for 19 berths, 20 berths. And it used to be now they have different docks అనమాట. అంటే exclusively for the cargo, like say for example మన కోల్కి అట్లాగే ఐరన్ ఓర్క్ అని చెప్పి ఉంటుంది, ఆయిల్కి ఉంటుంది, అట్లాగే కెమికల్ కోసం అని చెప్పేసి మల్టీ కార్గో అని డిఫరెంట్ వాళ్ళు డాక్స్ ఏర్పాటు చేయడం వల్ల. సో
యాజ్ పర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము కూడా మా యొక్క జర్నీ మార్చుకున్నాము. సో వాట్ వీ డిడ్ వాస్ 3,500 హాపర్ కెపాసిటీ నుంచి టుడే వీ హ్యావ్ ఆర్డర్ ఫర్ 12,000 హాపర్ కెపాసిటీ. సో వాల్యూమ్ వైజ్ వీ ఆల్సో ఇంక్రీస్డ్, depth wise also we have increased. Earlier our dredger used to meet around 10 to 15 meters depth ni, today we are almost going up to 35 meters. So this is the gradual improvement anamata. So the biggest dredger Beagle series, which is the first of this kind of a nature, this kind of a vessel in the world, is being built in India. That means our journey started with 3,500 nunchi, today has gone to the almost 12,000 hopper capacity. That is the one great achievement andi. And we used to have when we started in 1976 ఒక ఇది సద్గృహ మ్యాన్షన్ అని చెప్పేసి జగదాంబలో చిన్న బిల్డింగ్లో మేము ఉండేవాళ్ళం. సబ్సిక్వెంట్లీ వీ షిఫ్టెడ్ టు ద మన ఎల్ఐసి బిల్డింగ్లోకి 9th 10th ఫ్లోర్లో తీసుకుని దాంట్లో మేము రెంట్లో ఉండేవాళ్ళం. దెన్ వీ రిక్వెస్టెడ్ ద పోర్ట్రస్, దే హ్యాడ్ గివెన్ అస్ వన్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఓవర్ దేర్ ఆన్ ద లీజ్ బేసిస్. దెన్ వీ బిల్ట్ అవర్ ఓన్ దిస్ థింగ్. బట్ సబ్సిక్వెంట్లీ we have this piece of land in Sitamadara. It's our own building. We shifted over here about 4 years back. So even we started having our own building, we started having our own bridges. So I know at the time of when SC has taken over 6 vessels, we have gone up to 21 vessels. So with respect to the vessels, with respect to the volume, with respect to the infrastructure, with respect to the manpower, we have exceptionally improved. My turnover kuda alage improve ayindi. Turnover when we talk about 4 years back, but yeah. సో వెన్ వీఆర్ టర్నోవర్ విషయంలో చూసినట్లయితే 150 నుంచి 200 నుంచి అట్లా 500కి వచ్చు. టుడే వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు 1146 is the highest turnover for the last 50 years. So with respect to the turnover, with respect to the hopper volume, with respect to the depth of the vessels, with respect to the infrastructure, so in all aspects, all round గా DSI డెవలప్ అయిందండి. We are able to cope up with one of the international companies today.